తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలు వివాదాస్పదమవుతున్నాయి. పవిత్ర లడ్డూను యానిమల్ కొవ్వుతో అపవిత్రం చేశారని భక్తులు మండిపడుతున్నారు. నిజంగా అలా జరిగినట్లు తెలిస్తే బాధ్యులు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ఆలయాన్ని శుద్ధి చేసి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగేలా చూడాలంటూ భక్తులు కోరుతున్నారు. దేవస్థానానికి లక్షలాది భక్తులు వస్తుంటారని వారంతా కలత చెందకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రపంచంలో ప్రత్యక్ష దైవం అంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భక్తులనే చెప్పడం కాదు, ఈనాటి ఈ యుగానికే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మరి ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో, పొలిటికల్ మరి రాజకీయ అడ్డాలాగా వాడుకున్నటువంటి సందర్భం అత్యంత బాధాకరం అనిపిస్తుంది. ఆ లడ్డూలో ఏమి జరిగింది, ఎటువంటి ఆయిల్ వాడారు, ఎటువంటి కొవ్వుతోని కూడుకున్నటువంటి నెయ్యిని వాడారు అనే మాట పక్కన పెడితే అది నిజ నిర్ధారణ చేసుకోవాలి. అది సిబిఐ ఎంక్వైరీ చేసుకోవాలి. జడ్జిస్ నుంచి సిట్టింగ్ జడ్జి నుంచి వాళ్ళు వేసుకొని దాని వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలైనా ప్రజాప్రతినిధులైనా భక్తులైనా మాట్లాడాల తప్ప అప్పటి వరకు రాజకీయ స్వలాభాల కొరకు ఒక భగవంతుడిని భక్తులలోకి ప్రజల్లోకి లాగడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది హిందువుల ఆరాధ్య దైవం. హిందువులుగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామినిగా అవమానిస్తున్నారనే అనిపిస్తుంది నాకు. అటువంటి వెంకటేశ్వర స్వామికే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డదా అని బాధ కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ఈ సోషల్ మీడియాలో ఈ అప్రతిష్టపాలు చేయకుండా, ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా నిజ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అటువంటి కంపెనీలని రిమూవ్ చేసేసి ఆ కంపెనీల దగ్గర నుంచి నెయ్యి తీసుకోకుండా మంచి లడ్డూని ప్రసాదించాలి తప్ప కొన్ని లక్షల కోట్ల మంది తినేటువంటి ప్రసాదాన్ని ఇది కలిసింది అది కలిసింది మరి గోవు ఒక మరి కొవ్వు కలిసింది ఇది కలిసింది అనటం. అసలు గోవు అంటే ఏమిటి? సాక్షాత్తు గోమాత కూడా ఆరాధ్య దైవము. మరి కొన్ని లక్ష్మీదేవులు కొలువైనటువంటి గోమాతను కూడా తీసుకొచ్చి అందులో కలిపి అట్లా అప్రతిష్టపాలు చేయటం ఇది అత్యంత బాధాకరం. నిన్ననే రీసెంట్గా తిరుమల తిరుపతికి వెళ్ళి రావడం జరిగింది. ఇంత వైభవంగా జరుగుతున్న అక్కడ తిరుమల తిరుపతిలో దేవుణ్ణి పవిత్ర పుణ్యస్థలంగా భావించే భారతదేశం, మన పవిత్ర భారతదేశంలో వెంకటేశ్వరుని మొక్కుతున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రసాదం విషయంలో ఇంత అన్యాయం ఎందుకు చేస్తుండ్రు? ఆ జంతువుల కొవ్వును తీసుకొచ్చి లడ్డు ప్రసాదంలో కలపడం ఎంతవరకు అది సమంజసం? ఎన్నో కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి వస్తున్నాయి. అయినా సరే ఇంకా ఇంత దాష్టికాలు ఎందుకు చేస్తున్నారు? ఈ డబ్బులు సరిపోతలేవా? మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరు కుమ్మక్కై చేస్తున్నారా? దీనికి ప్రభుత్వం కూడా అండదండ ఉన్నదా? అసలు ఏంటిది? ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. రాను భక్తులకు కూడా దీని మీద, ఈ ప్రజల మీద, ఈ నాయకుల మీద ఇంత మోసాలు చేయడం ఇది ఎంతవరకు? సామాన్య ప్రజలు కూలినాలు చేసుకునేటోళ్ళు ఎంతో వైభవంగా పోయి దేవుని మొక్కుతున్న సమయంలో ఇలా చేయడం మాత్రం ఇది బ్యాన్ చేయండి. లేకపోతే ఎందుకు ప్రసాదం ఎందుకు ఇస్తారు? అందరు బ్యాన్ చేస్తే కొన్ని రోజులు పుణ్యక్షేత్రంలో మనం ఇంకా ఏం వ్యాపారం చేస్తారో మేము చూస్తాం. హిందువులకి ఎంతో ఆరాధ్య దైవము తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ దొరికే లడ్డు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అది లడ్డుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అట్లాంటి హిందువుల పవిత్రతను దెబ్బతీస్తూ ఇలా జంతువుల నూనెని కలపడము ఎంతవరకు సమంజసము? అవినీతి ఎంతగా పెరిగిపోయింది అంటే ఈ లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యి విషయంలో ఇలా చేయడం చాలా దారుణం అంటే దారుణము. మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసము వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి. మరియు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకొని మా యొక్క హిందువుల ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడమే పూర్వజన్మ సుకృత ఫలంగా భావించినటువంటి హిందువులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదము మన దగ్గరికి వచ్చింది అంటేనే ఆ యొక్క సాక్షాత్తుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారే మన యొక్క గృహానికి వచ్చినట్టుగా భావన చేసుకునేటువంటి హిందువులు
ఎంతో ఘనంగా ఆ యొక్క స్వామివారి ప్రసాదము భుజించి తరించేటటువంటి ఆ ప్రసాదం మనకు దక్కడమే పూర్వజన్మ సుకృతంగా భావించినటువంటి ప్రసాదం ఇవాళ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏంటి ఇలా జరిగింది, హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు ఆ యొక్క ఈవోలుగా మారి ఆ యొక్క ప్రసాదాన్ని అపహేళనగా చేసినటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు అదంతా కూడా అది ఎందుకు జరిగింది ఆ యొక్క పొరపాటు అనేది మనం గ్రహించాలి. మనందరం కూడా ఉండి అసలు తప్పు ఎలా జరిగిందని తెలుసుకొని ఎంతో పరమ పవిత్రమైనటువంటి, నాకు తెలిసి దగ్గర 1715లోనో ఏమో అండి ఈ లడ్డూ ప్రసాదం స్వామివారికి నివేదన చేయడం అనేది ప్రారంభించారు. 1715 ఆగస్టు 2వ తారీఖు అనుకుంటా స్వామివారి యొక్క ప్రసాదం తయారు చేసే విధానం అనేది స్వామివారికి నివేదన చేయడం అనేది ప్రారంభించారు. ఇప్పటికీ సుమారుగా 310 సంవత్సరాలు 309 సంవత్సరాల నుంచి స్వామివారికి నిత్యం సుప్రభాత సేవ తర్వాత ఆ స్వామివారికి లడ్డూ ప్రసాదం అనేది నివేదన చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతటి మహిమాత్మమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఎంతోమంది అర్చకులు సేవించి ఉంటారు. ఎంతోమంది పూజారులు అందరూ కూడా ఆ యొక్క ప్రసాదం స్వీకరించి తరించి ఉంటారు. అటువంటి మహత్కరమైనటువంటి ప్రసాదం ఈరోజు చెప్తూ ఉంటేనే ఎంతో బాధాకరమైనటువంటిది. మాంసము కొవ్వుతోటి అని చెబుతున్నారు, చేపల నూనెలతోటి అని చెబుతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు, ఆయనకి ఎన్నో నైవేద్యాలు, అటువంటి స్వామివారికి ఇలా హేళన చేసినట్టుగా చేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద గట్టిగా చర్య తీసుకొని ఈ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయండి. హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించినటువంటి ప్రసాదానికి ఇలా జరగడం అనేది ఇకపై ఉన్నటువంటి ప్రభుత్వం వారు కూడా గమనించాలి. ఎందుకంటే హైందవ ధర్మం మీద అవగాహన ఉన్నటువంటి వారినే అక్కడ ఈవోలుగా ఎన్నుకొని అక్కడ నిత్యం స్వామికి జరిగే కైంకర్యాల్లో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క విశిష్టత గురించి బయట వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ద్వారా మరి అక్రమాలు చేయడం చాలా ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఇలాంటి దారుణమైనటువంటి హిందువుల్ని మనోభావాలు దెబ్బతినే విధంగా, ఎందుకంటే తిరుపతి ప్రసాదాన్ని చాలామంది ఎవరో తిరుపతి పోతే ఆ గ్రామం మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచిపెట్టుకునే సాంప్రదాయంగా ఉండేవారు. కానీ ఈ రోజున తిరుపతి ప్రసాదంలో కూడా మరి వాడే నెయ్యి ఏవైతే ఉందో ఆ నెయ్యిని కూడా మరి కల్తీ విక్రయాల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని వాడారు, అపవిత్రం చేశారు అని చెప్పంటే హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసి ఎన్ని అన్యాయాలు చేస్తే ప్రజలందరూ చీదర కొట్టారు. ఈ విషయం కూడా ఎలక్షన్ ముందు తెలిసినట్లయితే ఆ 11 సీట్లు కూడా రాకపోయి ఉండేవి అని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా మరి తిరుపతి ఆ ఏడుకొండల వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ లడ్డును తీసుకుని పోయి వాళ్ళందరూ కూడా మరి పవిత్రంగా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి పవిత్ర లడ్డును కూడా వీళ్ళు కల్తీ చేసి ప్రజల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా వీళ్ళ యొక్క చర్యలు చూశారు అంటే మరి ఇలాంటి నాయకులకు పుట్టగతులు లేకుండా పోతారు భవిష్యత్తులో అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహంతో అని చెప్పి సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. హిందూ సమాజం నివ్వెరపోయే వార్త ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఇది కేవలం డబ్బుల కోసం చేసినటువంటి పని కాదని మాకు అనిపిస్తుంది. ఇది హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రమేయం ఇందులో ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. ఇంత ఘోరాతి ఘోరం ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదు. ఇలాంటి దానికి ఈ భారతదేశంలో ఉన్న శిక్షలు సరిపోవు. ఇంతమంది ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీనికి ప్రత్యేకమైన శిక్షలు అమలు చేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో నిగ్గు తెచ్చి వాళ్ళకి బహిరంగంగా ఉరిశిక్ష విధించిన తక్కువే అని నాకు అనిపిస్తుంది. ఇది సరైన దర్యాప్తు చేసి అసలైన దోషులను శిక్షించాలని మరీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఘోరమైనటువంటి దైవాపచారం జరిగిందని తెలిసి మా హృదయం ఎంతో వేదన చెందుతుందండి. ఈవేళ నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, తిరుమల తిరుపతి ఆ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటటువంటి నెయ్యిలో
జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కలుస్తుంది అనేటటువంటి ప్రకటన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హిందూ సమాజం అంతా కూడా తీవ్రమైన మనోవేదనతో ఆందోళనతో ఉందండి. ఇప్పుడు మా కోరిక ఏమిటంటే, మా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకునేది ఏమిటంటే, ఈ ఆందోళన ఇక కొనసాగించకూడదు. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి సమగ్రమైన విచారణ చేసి ఈ జంతు కళేబరాల్లో ఉన్నటువంటి కొవ్వును నెయ్యిలో కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎటువంటి పదవుల్లో ఉన్నా, ఎటువంటి బాధ్యతల్లో ఉన్నా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి మళ్ళీ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి దైవాపచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున, హిందూ సమాజం తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నామండి. తిరుపతిలో జరుగుతున్న అనేకమైన అవినీతి కార్యక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టి ఈ లడ్డు వ్యవహారమే కాదు, టిక్కెట్లు ఇతరత్ర వ్యవహారాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి మధ్యన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందుచేత ప్రభుత్వము వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎంక్వైరీ కమిటీ సుప్రీంకోర్టు జడ్జి చేత వేయించి ఎంక్వైరీ చేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వారందరిపైన కూడా సరైన చర్య తీసుకోవాలని, అలాగే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలని, హిందువుల యొక్క సనాతన సాంప్రదాయ పద్ధతి పద్ధతుల్లో నిర్వహించాలని, ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైనటువంటి శిక్షణ విధించాలని, ఇంతకుముందు తర్వాత కూడా ఇలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులని కూడా కోరుతున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రమైన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో దోషం జరిగినది. తిరుపతి లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన దైవ ప్రసాదంగా హిందువులందరూ భావిస్తారు. అటువంటి హిందూ ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలిపి దేవునికి నైవేద్యం ఇవ్వడం అంటే అది విషంతో సమానం. ఆ విషం హిందూ భక్తులందరూ స్వీకరించి అనారోగ్యాల పాలైతే దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు? ఈ విషయం కనుక అబద్ధమైతే పర్వాలేదు, ఇదే కనుక నిజమైతే ఈ పని చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే ఎంతో మహిమాన్వితమైన ప్రసాదాన్ని ఈవేళ ఒక దౌర్భాగ్య స్థితిలో తీసుకొచ్చి ఇలాగా ప్రసాదం అమ్మడం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఈ విషయంలో హిందూ ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలని దెబ్బతిన్నాయని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అంతేగాని అందువలన ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తక్కువ రేటుకే వస్తుందని చెప్పేసి పాత ప్రభుత్వం ఈ నెయ్యి అది కొంచెం తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి కొన్నారు. కానీ లడ్డూ ధర పెంచి అమ్మారు. తక్కువ రేట్లో నెయ్యి వస్తున్నప్పుడు లడ్డూ పెంచి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇటువంటి దోషుల్ని శిక్షించి వెంటనే జైలుకి పంపించవలసిందిగా కోరుచున్నాను. తిరుమల కోట్లాది మంది భక్తుల ఒక విశ్వాస కేంద్రం. ఆ విశ్వాస కేంద్రాల్లో వరుస పెట్టి ఏదో వివాదాలు వస్తూనే ఉంటున్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధానంగా. అయితే గత 3 రోజులుగా తిరుపతి మహాప్రసాదంలో ఏదో కల్తీ జరిగింది అని చెప్పి